అదే సీయోని గీతాల్లో నుండి 51 యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ తరతరములకు నీ విశ్వాస్యత తెలియ పరచెదను తరతరములకు నీ విశ్వాస్యత తెలియ పరచెదను కలువరి సిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే కలువరి సిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతున్ ప్రతిశోధనపై నీవు నాకు విజయము నీచెదవు ప్రతిశోధనపై నీవు నాకు విజయము నీచెదవు నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతున్ నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండున్ నీదు వాత్సల్యము మాపై నూతనముగా నుండున్ నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదైయుండున్ నీదు విశ్వాస్యత గొప్పదై మారనిదైయుండున్ యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్
కీర్తింతున్ నీదు రాకడ వరకు నన్ను నింద రహితునిగా నిందారహితునిగా నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా నిందారహితునిగా నమ్మకమయ్యున్ నానా ప్రభువా నన్ను కాచేదావు నన్ను కాచేదావు నమ్మకమయ్యున్నానా ప్రభువా నన్ను కాచేదావు నన్ను కాచేదావు యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ మంచి పోరాటము పోరాడి జయమును పొందేదను జయమును పొందేదను మంచి పోరాటము పోరాడి జయమును పొందేదను జయమును పొందేదను మహిమా మకుటము నీచెడు ప్రభునకు హల్లెలూయా పాడెదన్ హల్లెలూయా పాడెదన్ మహిమా మకుటము నీచెడు ప్రభునకు హల్లెలూయా పాడెదన్ హల్లెలూయా పాడెదన్ యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ ఉంచు అలాగే ఉంచు ఆరాధించుకోవడానికి ఈ యొక్క లేఖన భాగాల్లో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాము. ఆయన ఆ రీతిగా మనము ఆరాధించుకుందాం. దేవుణ్ణి ఆరాధించటం అది ఒక ఆత్మతో సత్యముతో కూడిన క్రియ, అది కార్యము. కాబట్టి అలాంటిది మనము ఆ రీతిగా మనం దేవుణ్ణి ఆ యొక్క దేవాది దేవుణ్ణి మనము ఆరాధించుకుందాం. చూడండి, కీర్తనలు 10 కీర్తనలు 10 అందులో 16వ వచనం, అందులో మొదటి స్టాంజా మాత్రం మనము చదువుకుందాము. కీర్తనలు యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. చాలు. ప్రభు వారి సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి అతి ఉన్నతమైన ఘనమైన నామములో మరి యొక్క ప్రభువు దినము, ఈ 2025 సంవత్సరము చివరి మాసము యొక్క 3వ ప్రభువు దినం, ఇది 3వ ఆదివారము. మా అందరినీ కూడా మీరు సమకూరుస్తూ వచ్చారు. ఘనమైన వాడ, ఈ దినం చూడక ఎంతోమంది వారి వారి జీవితాలు నష్టపరుచుకున్నారు. మేమైతే ఏ పాటి వారము, అయోగ్యులము, ఏ మాత్రము కూడా మరి మా తండ్రినైనా
నీ యొక్క సన్నిధానంలో కూర్చోవటానికి అర్హత లేని వారము అయితే నీ యొక్క ప్రియ కుమారుని ద్వారా మా యొక్క జీవితాలు అనుగ్రహించిన ఈ యొక్క రక్షణను బట్టి నిన్ను కొనియాడటానికి మా అందరినీ కూడా నీ యొక్క మందిర వర్ణంలో సమకూరుస్తూ వచ్చారు. ఇది నీ యొక్క ప్రేమ, ఒప్పుకుంటూ ఉన్నాము. ఘనమైన వాడ, ఇంతవరకు కూడా పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, మాకిచ్చిన కంఠస్వరాల ద్వారా మరి మా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క నామాన్ని హెచ్చించటానికి మా అందరి పట్ల నీ యొక్క ఉచితమైన కృపను ఈ రీతిగా చూపుతూ వచ్చారని అంగీకరిస్తూ, బంధకాలుంటే కొట్టివేస్తూ రండి, బలహీనతలుంటే బాగుపరుస్తూ రండి. క్రిస్మస్ ముందు ఆదివారం కొందరు వారి యొక్క స్వగ్రామాలకు వెళ్ళి ఉన్నారు. వారు అక్కడ ఆరాధనలో పాల్గొనడానికి నాయన వారిని కూడా మరి మా తండ్రి నీ యొక్క నిన్ను ఆరాధించే, నిన్ను సేవించే ధన్యత కలిగిన వారుగా ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరుస్తూ రండి. ఘనమైన వాడ, మా యొక్క గమనంలో ఉంచిన ఈ యొక్క లేఖన భాగం కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ యొక్క మాట ద్వారా మాతో మీరు మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ రండి. మా యొక్క జీవితాల్లో మీరు ఏ స్థితిని కలిగి ఉన్నారో ఆ స్థితిని కూడా మేము కలిగి ఉండటానికి, మేము ఈ లోకంలో ప్రయాణించాలని ఈ స్థితిని మాకు మరి ఒక ప్రభు దినాన్ని అనుగ్రహించామని అంగీకరిస్తూ ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. కరెంటును, వాతావరణాన్ని నీ యొక్క స్వధీనంలో ఉంచండి. వీడియో తీస్తూ ఉండగా ఆ యొక్క వీడియో తీసి పిల్లలు కూడా నీ యొక్క జ్ఞానమును అందిస్తూ రండి. అలాగేనయ్యా మరి మా తండ్రి కనిపించకుండా ఉన్న అంధకార శక్తి సంబంధ కార్యాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములు గద్దిస్తూ బంధిస్తూ, చేరి వచ్చిన వారి మీద ఇంకెవరైనా రాగలవారు ఉంటే వారి మీద నీ యొక్క రక్తమును చల్లుతూ మా రక్షకుడు క్రీస్తు యేసు వారి నామములు ప్రార్థించి స్తోత్రించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చూడండి, ప్రభు వారిని ఆరాధించుకుంటానికి ఈ 2025 సంవత్సరము 3వ ఆదివారం ఇది. ఈ దినం చూడక ఎంతోమంది వారి జీవితాలు నష్టపరుచుకున్నారు. కొందరైతే దేవుని యొక్క కార్యంలో ఉన్నవారు కూడా వారు మరి దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించకుండా ఉంటే ఆ స్థితిలో ఉండకూడదు. ఎవరు కూడా దేవుని యొక్క మందిరాన్ని, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, ప్రభువు దినం అనేది దేని కొరకు ఉద్దేశించబడిందంటే మనలో ఉన్న తప్పులు ఒప్పులు దేవుడు మాట్లాడుతున్న మాటలతో సరి చేసుకోవటానికి. ప్రభువు దినం అనేది ఎందుకు? దేవుడు 6 రోజులు పని చేశాడు. ఆయన 6 రోజులు చక్కగా మనకు కావలసినవన్నీ కూడా, అంటే ఒక హ్యూమన్కి, ఒక మనిషికి కావలసినవన్నీ కూడా 6 రోజులు ఆయన చేసి ఉన్నాడు. ఆయన పని మొత్తము కూడా 7వ రోజున పని చేసినట్లుగా ఉందా? లేదు. వాక్యంలో ఆయన విశ్రమించాను. ఎలాగూ ఆయన విశ్రమించెను 7వ దినము. మరి దేవుని యొక్క ఆ యొక్క సృష్టికర్తే, ఆ దేవుడే తాను చేసిన పనిని బట్టి ఆయన విశ్రమించాడు. మనము 6 రోజులు మన యొక్క పని పాటలన్నీ కూడా చేస్తాం. ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం, 7వ రోజున ప్రభువు కార్యము లేకుండా, దేవుని యొక్క ఆరాధన లేకుండా మనము ఏదన్నా మన యొక్క వ్యక్తిగత పనులు, ఏదో తప్పించుకోలేని పనులు, సాతానుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు కల్పించవచ్చు. అలా కాకుండా కేవలం మన యొక్క తలంపుల రీతిగా ప్రభువు కార్యాన్ని, అంటే ప్రభువు దినమును మనము నిర్లక్ష్యం చేస్తే ఆ దినము మనము ఏది సంపాదించినా, ఏది చేసినా మన యొక్క జేబుల్లో అది ఉండదు. అది మన యొక్క జేబుల్లో ఉండదు. అది మొత్తము కూడా నేలపాలవుతుంది. నేను నా యొక్క కళ్ళతో, నా యొక్క జీవితంలో ఎందరినో వేలాది మందిని చూశా. ప్రభువు మందిరానికి రండి, ప్రభువును ఆరాధించండి, ప్రభువుని సేవించండి అని ఎందుకంటాం? ఆయన సర్వకాలము కూడా రాజయ్య ఉన్నాడంట. రాజయ్యున్నవాడు మనుషులను పాడు చేయడు. రాజైన వాడు మనుషులను పాడు చేయడు. తాను సింహాసనం మీద కూర్చున్న ఆ రాజు, నీతి రాజు, మనలను కాపాడుతూ ఉంటాడు. మనకు కావలసినవన్నీ కూడా అందిస్తూ ఉంటాడు. ఆయన అలాగే 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రమించాడు.
మనము కూడా దేవుని యొక్క మందిరావరణంలో ఆయన యొక్క ప్రభువు వారి పరిశుద్ధ రక్తం ద్వారా శుద్ధీకరించబడిన వారముగా ప్రభువును ఆరాధించడానికి మనం తప్పకుండా మనం కూర్చోవలసిందే. దేవుని యొక్క మందిరావరణాన్ని మనం వినియోగించుకోవాల్సిందే. ఇది 4 గోడలు కాదు, ఇది 4 గోడలు కాదు, కేవలం ఆయన యొక్క స్వరక్తము చేత తన్ను తాను అప్పగించుకున్న వాడుగా, ఆయన యొక్క స్వరక్తమును మనందరి కొరకు కార్చిన వాడుగా ఎవరు చేస్తారు ఈ కార్యం? మన కొరకు అంత దేవాది దేవుడు తన యొక్క ఘనమైన కార్యాన్ని, అంత కార్యాన్ని మనము చేయవలసిన ఒక కార్యాన్ని మన పక్షాన ఆయన చేస్తే, మనము ఆయన పక్షాన మనం నుంచుని లోకాన్ని అంతటినీ కూడా మనము ఆకర్షించవద్దు. అది ఆకర్షణ, అది సువార్త. దేవుని యొక్క సువార్త అంటే అది. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవాడు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించేవాడు, దేవుని యొక్క మాటలను గైకొనేవాడు తన యొక్క జీవితాన్ని సువార్తగా మార్చుకుంటాడు. సహోదరుడు భక్త సింగ్ గారి మాట అది. తన యొక్క జీవితాన్ని సువార్తగా మార్చుకుంటాడు. జీవగ్రంథం చదవటం రాని వాళ్ళు ఉంటారు, ఎందరో కూడా జీవగ్రంథం చదవటం ధ్యానించడం రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు బైబిల్ చదవలేరు. తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా ఒకవేళ సమయం లేకుండా, వాళ్ళకి ఇష్టం లేకుండా బైబిల్ చదవమంటే చదవరు. నీవు ఉన్నావు కదా, నీవు దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క కార్యాన్ని ప్రేమించేవాడు కాబట్టి లోకము నిన్ను చదవాలి. నీవు ఒక బైబిల్గా, నీవు ఒక పరిశుద్ధ గ్రంథంగా రూపాంతరం చెందాలి. క్రీస్తు యేసు వారి స్వరూప్యం అంటే ఏంటి? క్రీస్తు యేసు వారి స్వరూప్యం అంటే ఆయన యొక్క స్థితి మనము కలిగి ఉండాలి. మనము ఒక జీవ గ్రంథంగా, పరిశుద్ధ గ్రంథంగా ఈ లోకంలో కనిపించాలి. మన యొక్క తూకము దేవునితో సమానంగా ఉండాలి. మన యొక్క తూకము దేవునితో సమానంగా ఉండాలి. హెచ్చు తగ్గులు గల తూనిక రాళ్ళు ఆయనకు హేయమని ఉంటుంది. ద్వితీయోపదేశ ఖండములో ఏమని ఉంటుంది? హెచ్చు తగ్గులు గల తూనిక రాళ్ళు ఆయనకు హేయం. మనం తూకంలో సమానంగా ఉండాలి, హెచ్చు తగ్గులు ఉండకూడదు. దేవునితో మనము దేవుని యొక్క మాటలు నేర్చుకునే వారంగా ఆ స్థితిని కలిగి ఉండటానికి మన యొక్క జీవితాన్ని మనం దారబోయాలి. ఈ దినం మనల్ని జీవింపజేస్తూ వచ్చాడంటే ఆయన మనకి మనం జీవించాలి. ఆయన జీవింపజేస్తూ వచ్చాడు. మరి ఆయన ఆరాధించొద్దు. జీవింపజేసే ఆయన, పోషింపజేసే ఆయన, ప్రయాణింపజేసే ఆయన, మనకు ఆరోగ్యం ఇచ్చే ఆయన, మనకు ఆయుష్నిచ్చే ఆయన, మనకు తెలివినిచ్చే ఆయన, మనకు జ్ఞానమునిచ్చే ఆయన, మనకు వివేచన ఇచ్చే ఆయన, మనకు వివేకం ఇచ్చే ఆయన. సమస్తం కూడా ఒక మనిషి సంపాదించుకోలేని కార్యాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచే వచ్చేవి. మరి అన్ని కార్యాలు ఇచ్చే ఆయన్ని మనం ఆరాధించొద్దు? తప్పకుండా ఆరాధించాలి. ప్రియమైన వారలారా, ఎవరైనా వారి యొక్క జీవితాన్ని ఇది లోకంలో దుర్వినియోగపరుస్తూ ఉన్నావా? లోకం కొరకు వెచ్చిస్తూ ఉన్నావా? లోకంలో నీకు ఇచ్చిన అవకాశాన్ని, పరిశుద్ధులందరూ దేవుని యొక్క మందిరావరణలో కూర్చుంటే నీవెక్కడ ఉన్నావు? దేవుడు అడుగుతాడు. దేవుడు తప్పకుండా అడుగుతాడు. హేబేలును చంపినాక కయీనును దేవుడు ఏమన్నాడు? కయీనుని అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా? కయీనుని ఏమని అడిగాడు? నీ తమ్ముడు ఎక్కడా? అతనిని రెస్పాన్సిబుల్ పర్సన్గా చేశాడు దేవుడు. నీవు రక్షింపబడిన విశ్వాసివి. నిన్ను ఒక రెస్పాన్సిబిలిటీ కలిగిన పర్సన్గా దేవుడిని నుంచోబెట్టాడు. నీ కుటుంబాన్ని నువ్వు అడగాలి, నీ భర్తను నువ్వు అడగాలి, నీ భార్యను నువ్వు అడగాలి, నీ పిల్లలను నువ్వు అడగాలి. నీవెక్కడా? దేవుడు అడుగుతాడు నిన్ను. అట్లాగే నీ కుటుంబం ఎక్కడా? నీ వారు ఎక్కడా? నీవు అలాగే నీ కుటుంబాన్ని అడగాలి. దేవుని యొక్క మందిరావరణం, దేవుణ్ణి ప్రేమించటం, దేవునికి ఘనత వహించటము, మనము దేవుని పట్ల మనము ఘనత వహించే వారంగా ఉండాలి. వీరు క్రైస్తవులు, అయ్యో బాబోయ్ 10 అవుతుందంటే పరుగులెత్తుతారు దేవుని యొక్క మందిరానికి. మనది ఎన్నింటికి? 9:30కి. 9:30 అయిందంటే చాలు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు మందిరానికి. ఏముందో అక్కడ మనం ఇళ్లలో జరిగించే పనిలో, మన యొక్క కార్యాలలో దొరకని సంతోషం వాళ్ళకేది దొరికిందో నిన్ను అనుసరించేటట్లుగా ఉండాలి, నీ అడుగు జాడల్లో వచ్చేటట్లుగా ఉండాలి. క్రైస్తవ్యం అంటే అది.
క్రిస్టియానిటీ అంటే అది, క్రీస్తును ధరించుకోవటం అంటే అది. ఆ రీతిగా ప్రభువు వారి విశ్రాంతి దినమును మనము పవిత్ర పరిచయ దినంగా మనం చెయ్యాలంటే, నీ యొక్క జీవితంలో నీవు పవిత్రురాలుగా ఉండాలి అంటే, దేవుడు విశ్రాంతి తీసుకున్న నీ కొరకు నియమించిన ఈ దినము నువ్వు ప్రేమించేటట్లుగా, నీవు గౌరవించేటట్లుగా, ఆ యొక్క మందిరావరణలో నీవు ఆరాధించేటట్లుగా ఉండాలి. దేవా, నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను బాగు చేశావు, నేను ఉండవలసిన స్థలంలో నీవు ఉన్నావు, నీవు ఒక మహోన్నతుడవి, నా పట్ల ఎవరు కూడా చేయలేని మహాకార్యమును నువ్వు చేశావు. కొనియాడలేమా? నోర్లు లేవా? మనం లోకంలో మాట్లాడమా? ఎన్నెన్నో ఇన్వాలంటరీ మాటలకి, అన్యాక్రాంతమైన మాటలకి మన నోరు బిగ్గరదిరిచి మాట్లాడతాం. దేవుడిని ఆరాధించడం రాదా? దేవుని యొక్క మందిరావరణలు కూర్చోలేమా? దేవుని యొక్క మందిరావరణంలో ఏముంటుందంటే పరిశుద్ధత ఉంటుంది. దేవుని యొక్క మందిరావరణంలో నీతి ఉంటుంది. మమ్ములను ఈ యొక్క దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించమని మాకు పూర్వదినముల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుని యొక్క మందిరం వైపు మా యొక్క దృష్టిని స్థిరపరుస్తూ వచ్చారు. ఈ దినం ఒక మంచి ఆరోగ్యంతో, ఒక సవ్యముగా దేవుని యొక్క కార్యాన్ని అది ఒక బాధ్యతగా తీసుకుని చేయటానికి వారి మాటల ద్వారా ఆలకించిన పరిశుద్ధమైన సంగతులు బట్టి మేము స్థిరపరచబడ్డాం. నీ యొక్క నోటి వెంబడి నుండి వచ్చే పరిశుద్ధత మాట ఏదని ఉండాలి. నువ్వెందుకు వెళ్తున్నావు మందిరానికి, నువ్వెందుకు వెళ్తున్నావా? నిన్నెవరన్నా జనాలు అడిగితే, ఒక ఆదివారం మాతో రారాదు, ఒక ఆదివారం మాతో కూర్చోరాదు, ఒక ఆదివారం మాతో రారాదు అని ఎవరైనా మనుషుల చేత నీవు ప్రోత్సహించబడుతుంటే, నువ్వు ప్రలోభాలకు లోనవుతూ ఉంటే, నువ్వు లోనవ్వకుండా ఉండటానికి ఈ మాట. అది చూడండి ఎట్లా ఉందో. యెహోవా నిరంతరము చాలు. నిరంతరం ఆయనంట రాజు. మొదట మన యొక్క రక్షకుడు, మన యొక్క జీవితంలో రాజు. ఆయన రాజు మాటను ధిక్కరించిన వాడు, రాజు మాటను త్రోసేసిన వాడు నేల మీద ఉండలేడు. ఎందుకంటే ఆ రాజుకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆ రాజుకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ఆ రాజుకి ఏమొస్తుంది? రోషం వస్తుంది. నేను సృజించాను, వారికి కావాల్సినవి అన్నీ కూడా ఇచ్చా. కానీ నన్ను ఆరాధించడానికి, నన్ను కొలవడానికి, నా యొక్క మందిరానికి రాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? నిరంతరము రాజైన వాని ముందే సాగిలపడాలి. మనము నిరంతరము రాజుగా ఉన్న వాని ఎదురుగానే మనం మోకరించాలి. ఆయన్ను ఆరాధించడానికి, ఆయన్ను సేవించడానికి మనం దేవుని యొక్క మందిరానికి రావాలి. ప్రియమైన వారలారా, దేవుణ్ణి ఆరాధించని జీవితం ఎందుకు? దేవుణ్ణి ఆరాధించని బ్రతుకు ఎందుకు? ఏది కూడా దీని ముందు, ఈ రాజు ముందు ఏ సాకు కూడా పని చెయ్యదు. ఈ రాజు ముందు ఏ సాకు చెప్పటానికి అవకాశం లేదు, వీలు లేదండి. ఈ రాజు ముందు, ఒక రాజు ముందు ఏ సాకు కూడా చెప్పటానికి మనం వీలు లేదు. న్యాయము కొరకు, వారి క్షేమము కొరకు సింహాసనం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తావే శరీరక రాజు దగ్గరికి, ఈ నీతి రాజు దగ్గరికి ఇంకెలా ఉండాలి? మనం పరుగులు ఎత్తుకుంటూ, ఉరుకులు ఎత్తుకుంటూ, మహా ఉత్సాహంతో, గంతులేస్తూ, సంతోషంతో మనందరం కూడా దేవుని యొక్క మందిరానికి రావాలి. ఎందుకంటే ఈయనంట మనకు రాజట. ఈయన మనకు రాజు. దేవుడు మనల్ని రక్షించిన వాడు, మన యొక్క జీవితాల్లో మనకు రాజు. ఇది మొదటి అంశం. రెండవది చూడండి నాన్న, రెండవది కీర్తనలు 78:35 అనుకుంటా. చూడండి నాన్న, కీర్తనలు 78:35. 78:35. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. ఇక్కడ చూడండి, దేవుడు మనకు రెండు స్థితులు. మొదటి స్థితి ఏది? ఆయన రాజు అయ్యున్నాడు. ఆ రాజు మనకు ఆశ్రయదుర్గమంట, విమోచకుడట.
ఆ రాజే, నీ రాజు, నా రాజు, మనలను రక్షించిన ఆ యొక్క రాజు, మన కొరకు సర్వము కూడా ఆ యొక్క కలువరి సిలువలో దారబోసిన ఆ రాజు మనకు ఆశ్రయ దుర్గము, విమోచకుడట. విమోచన అనేది నీకు లోకంలో దొరుకుతుందా? విడుదల? లోకం అనేది బంధకం, లోకం అనేది దాసత్వం. లోకము నిన్ను ఆయా ఆశలు చూపించి నిన్ను బంధిస్తుంది. లోకము నీకు ఆయా ఆశలు చూపించి నిన్ను ప్రేరేపిస్తుంది. అది ఒక ఉచ్చు లాంటిది, అది ఒక బంధకం. నీ యొక్క విమోచకుడు, నిన్ను రక్షించిన దేవుడు, ఆయన నీకు ఆశ్రయ దుర్గం. ఆయన ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు నీకు విమోచన దొరుకుతుంది. లేకపోతే లోకం అనే దాసత్వంలో మనం చిక్కుబడతాం, మనం బంధించబడతాం, దేనికి పనికి రాకుండా అయిపోతాం. లోకం అనే దానికి ఒకదానికి ఉదాహరణ ఏంటంటే, మనము ఇప్పుడు ఇద్దరు లోకస్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. వారితో మూడవ వ్యక్తి ఒకతను విశ్వాసం అంటే రక్షింపబడిన విశ్వాసి ఒకతను ఉన్నాడు అనుకో. ఆ ముగ్గురితో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఇతను వారి ఇద్దరికీ కూడా దేవుని సంగతులు మాత్రమే చెప్పాలి. ఇదిగో నా రాజు, నా ఆశ్రయదుర్గం, నా విమోచకుడు, నా దేవుడు, నన్ను రక్షించినవాడు. అంటే నీ జీవితంలో దేవుని రక్షణ కలిగిన జనాంగము చెప్పవలసిన మాట లోకానికి, నిన్ను రక్షించిన నీ దేవుని సంగతే. దాసత్వంలో కూర్చున్న వాళ్ళ మాటలు నువ్వు ఆలకించావంటే నీవు దాసుడు అయిపోతావు, లోకానికి దాసుడు అవుతావు, పాపానికి దాసుడు అవుతావు, క్షేమము లేకుండా ఉంటాం మనము. అందుకని మొదట ఈ రాజు దగ్గరికి మనం ఏం చేయాలంటే, ఆయనే మాకు ఆశ్రయ దుర్గము, ఆయన మాకు విమోచకుడు. రక్షించమని, అయ్యా దేవా నీవు నాకు కావాలి, నేను రక్షింపబడతాను, అయ్యా నువ్వు నన్ను రక్షించు, నాకు లోకం అంటే ఏదో తెలియదు, నా పాపం అంటే ఏదో తెలియదని దేవుణ్ణి నేనేమన్నా అడిగానా? నేను నేల మీదకి రాకముందే ఆయన నా కొరకు, ఆయన నాకు ఒక కాపరిగా ఆయన యొక్క రక్తమును సిలువలో దారబోసాడు, ఆయన యొక్క శరీరమును సిలువకు అప్పగించాడు నా కొరకు. నేను అడగలేదు, నేను కోరలేదు, నా కొరకు ఆయనను ప్రాణత్యాగం చేయమని అడగలేదు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమమయుడు కాబట్టి నా పట్ల తన యొక్క ప్రేమను చూపించాడు. ఆయన పట్ల కూడా మరి నేను తగిన ప్రేమ చూపించకుండా నేను నేల మీద ఎందుకో చెప్పండి? ఆయన నా పట్ల ప్రేమ చూపించిన వ్యక్తి మీద నేను ప్రేమ చూపించకుండా ఇంకా నేను నేల మీద ఎందుకు? ఆయన ప్రేమ నన్ను నుంచోనివ్వదు, ఆయన ప్రేమ నన్ను కూర్చోనివ్వదు, ఆయన ప్రేమ నన్ను తిరుగాడనివ్వదు, ఆయన ప్రేమ నన్ను మంచం మీద పండుకోనివ్వదు, లేపేస్తుంది. ఆయన యొక్క ప్రేమ, ఆ యొక్క ప్రేమ చేత ఎవరైనా ప్రోత్సహించబడకుండా, ఆయన యొక్క ప్రేమ చేత వారు మంచి ఇలాంటి కార్యాలలో వారికి ముందుకు రాకుండా, ఎందుకంటే ఆ యొక్క ప్రేమామయుడు మన యొక్క జీవితాల్లో లేనట్టే. ఆ యొక్క ప్రేమామయుడు మన యొక్క జీవితాల్లో ఉంటే మనల్ని కూర్చొని వాడు, ఇందాక నేను చెప్పాను కదా, ఆ స్థితులన్నీ కూడా మనం అనుభవిస్తాం. అందుకు నేనే ఉదాహరణ. మొదట దేవుడు అంటే మనకు రాజు అయ్యి ఉన్నాడు. రెండవది ఏమని ఉన్నాడమ్మా? ఆశ్రయ దుర్గం అయ్యి ఉన్నాడు. ఆ తర్వాత ఏమని ఉన్నాడు? విమోచకుడు అయ్యి ఉన్నాడు. ఆ తర్వాత చూడండి 89లో అనుకుంటా, 89:1, 89 రండి. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను, తరతరములకు నీ విశ్వాస్యతను. చూడండి, దేవుడు మొదట రాజు అయ్యున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏమని ఉంది అన్నాడు? మనకు ఆశ్రయ దుర్గమయ్య ఉన్నాడు. మూడవది విమోచకుడై ఉన్నాడు. ఈయనను ఈ 3 కార్యాలు మనము పొందుకోలేని కార్యాలు ఆ మహోన్నతుడు తన ఒక్కగానొక్క కుమారుడైన క్రీస్తు యేసు వారి ద్వారా మన అందరి జీవితాల్లో జరిగించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆయన యొక్క కృపాతిశయమును విశ్వాస్యతను మన నోటితో, ఎవరి నోటితో వారు. నీ ఆరాధన నేను చేయగలనా? నా ఆరాధన నువ్వు చేస్తావా?
చేరదా? చేయగలమా? ఎవరి ఆరాధన వారిది. నీ విశ్వాస్యతను, దేవుని యొక్క విశ్వాస్యతను నా నోటితో, నీకు నోరెందుకు ఇచ్చాడు? నువ్వు ఆరాధించటానికి. నీకు జీవితం ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి అనుసరించటానికి. అది ఆయన యొక్క విశ్వాస్యతను. ఆ తర్వాత దానికి ముందు ఎంత చదవండి అమ్మా. 1 కృపాతిశయమును విశ్వాస్యతను నిత్యము కీర్తించటానికి నా యొక్క నోటితో, నీ యొక్క నోటితో కీర్తించటానికి. ఇప్పుడు ఒక చక్రవర్తి ఇప్పుడు చక్రవర్తి ఎందుకు? మన యొక్క బంధువులే ఉన్నారు. ఇప్పుడు మన యొక్క బంధువులే. మన దగ్గర ఎంత ఖరీదైన చీరలున్నా, మన దగ్గర ఎంత ఖరీదైన విలువగల వస్తువులు ఉన్నా, మన దగ్గర ఎంత విలువగల వస్తువులు ఉన్నా, పరాయుళ్ళు ఒక్కటే ఉన్నా కానీ పట్టుకొచ్చి ఒక ఒక చీపు వస్తువు అయినా కానీ ఒకటి ఇచ్చారనుకో, ఈ వాళ్ళ అత్తగారు అనేది సేరమ్మ గారు చెప్పేది, ఆమె ఎప్పుడు మాకు యవ్వనులు ఎప్పుడన్నా కానీ కళ్ళ ముందు కనిపించకపోతే ఒక 19 మంది బృందం ఉండేవాళ్ళం. యవ్వనులు సువార్తలకి ఆ వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళం, పరుగులు ఎత్తుతుండేవాళ్ళం. ఒకళ్ళు కనిపించకుండా ఉంటే ఆమె ఇట్లా చెప్పేది మాకు ఉదాహరణ, మా అందరిని ఇక్కడ కూర్చోబెట్టి. ఎన్ని విలువైన వస్తువులు ఉన్నా, ఎన్ని ఉన్నా, ఒకళ్ళు ఎవరైనా చీపు వస్తువు తీసుకొచ్చి ఇచ్చినా కానీ దాన్ని ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారని చాలా చక్కగా పదిలంగా ఉంచుకుంటామంట. అది మనం పదిలంగా ఉంచుకుంటామంట. అది తక్కువ ఖరీదైన నాసి రకమైన ఆ నాసి రకం అనే మాట రాకుండా వాళ్ళు నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు చెప్పుకుంటాం మనం, గౌరవంగా, ఘనతగా, గొప్పగా పలానా వాళ్ళు ఇచ్చారని. మరి మన దేవుడు ఆయన రాసయ్యుండి మనకేం చేశాడు? ఆయన ఇటు రండి, రోమా 8:32, రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించటం ద్వారా వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అర్పించలేదు? అర్పించాడు. ఆయన క్రీస్తు యేసును కలువరి సిలువలో బలియాగం చేశాడు. ఆయనతో పాటు సమస్తం మనకు వచ్చేసినాయి. అందుకోవటంలోనే నువ్వు తప్పిపోతూ ఉన్నావు. ఏ రీతిగా నువ్వు తప్పిపోతూ ఉన్నావు? పరిశుద్ధ దినమును ప్రేమించకుండా, పరిశుద్ధ దినమును ఆచరించకుండా. ఇవన్నీ కూడా చూడండి. నిన్న నేను ఒక సహోదరితో సంభాషిస్తూ ఉండగా ఏమో ఎప్పుడు వస్తున్నారు మీరు ఊరి నుంచి అని వేరే వాళ్ళ గురించి అడిగాను. నేను అడిగితేను ఇట్లా మా కుటుంబీకులు ఉండమన్నారు, వాళ్ళు ఉండమన్నారు, వీళ్ళు ఉండమన్నారు, అట్లా చెబితే నేను ఒక మాట అన్నా, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు. నీ కుటుంబం కొరకు నువ్వెలా ఉంటావు? వృద్ధులైన వారిని, బలహీనులైన వారిని విడిచిపెట్టి నువ్వెవరితో దేవునితో గొంతులేస్తావా? నువ్వు ఎక్కడేస్తావు? దేవునితో లేవు, దయ్యంతో ఉన్నావు. దేవుడు అన్నవాడు నీకేమి నేర్పుతాడు? దేవుడు అనేవాడు నీ జీవితంలో నువ్వు పొందుకున్న సంతోషాన్ని ఇతరులకు కూడా పంచటం, ఇతరులకు నేర్పటం. దేవుని యొక్క రక్షణ కార్యం అంటే అది, దేవుని యొక్క రక్షణ ప్రక్రియ అంటే అది. ఆ యొక్క కార్యాన్ని ఎవరైతే వారి యొక్క నోటితో ప్రస్తుతించే వారిగా ఉంటారో వాళ్ళు నా వాళ్ళు వాళ్ళు మా బంధువులు ఉన్నారు, వాళ్ళు ఉండమన్నారని వస్తుందా? నీ దేవుడు నిన్ను నుంచోనిస్తాడా? కూర్చొనిస్తాడా? నీ దేవుడు ఎల్లకాలం కూడా నీ కుటుంబాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. అది దేవుడు. వాళ్ళు ఉండమన్నారు, వీళ్ళు ఉండమన్నారంటే వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. ఎందుకు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు? ఒకే ఒక మాటతో సింపుల్గా పోలా, సాతానుడు ఉండమన్నాడని ఒకే ఒక మాట సింపుల్గా అయిపోలా. అన్నలు వద్దు, కక్కలు వద్దు, అమ్మమ్మలు వద్దు, వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దు, వాళ్ళు వద్దు. ఒకే ఒక్క మాట, ఏమయ్యా నువ్వు ఎందుకు రాలా గుడికి? సాతానుడు ఉండమన్నాడు, ఉన్నా. అది చాలు, వాస్తవం అది. లేకపోతే మిగతా ఎన్ని అది ఇది అని చెప్పామంటే ఇక అవన్నీ కూడా సాకులే. సాకులు అవన్నీ. ఇది ఒక్కటి చెబితే చాలు, వాస్తవం. సాతానుడు ఉండమన్నాడు, ఉండాను. వాక్యం అంతే యథార్థంగా మాట్లాడుతుంది వాక్యము. చూడండి, వాక్యం అనేది ఎలాంటిదంటే
బ్రతికి ఉన్న మనిషిని పోస్ట్ మార్టం చేయటం. గుర్తుంచుకోండి, పోస్ట్ మార్టము ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు బైపీసీ చదువుకున్న వాళ్ళు ఎవరో? షో యువర్ హ్యాండ్స్. బైపీసీ చదువుకున్నా చూడండి, పోస్ట్ మార్టం అనేది ఎప్పుడు చేస్తారు? చనిపోయినాక పోస్ట్ మార్టం. కానీ ఈ వాక్యం అనేది బ్రతికున్న వాడికే చేస్తుంది పోస్ట్ మార్టం. మొత్తం కోసి పడేస్తుంది. వాక్యం 2 అంచులు గల ఖడ్గం, అది లోపలికి దూరి కీళ్ళ మట్టుకు కూడా ఎముకలలోకి కూడా వెళ్ళి మొత్తం కూడా పోస్ట్ మార్టం చేస్తుంది బ్రతికున్న వ్యక్తికి. వాక్యం చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతుంటే, ఉన్నట్టుగా మాట్లాడుతుంటే కుయ్యో ముర్రో నా గురించే మాట్లాడుతున్నారు, నా గురించి ఒక ఆయన అవునయ్యా నీ గురించే కూర్చో, నీ గురించే మాట్లాడుతుంది వాక్యం, నా గురించి మాట్లాడుతుంది అంటే వింటి, నీ గురించే మాట్లాడుతుంది, కూర్చో అన్న. ఒకసారి పోస్ట్ మార్టం బతికి ఉన్న వాళ్ళకి చేయటమే వాక్యము. అది బాగు చేస్తుంది. ఒక ప్రభువు దినమును ఆయన నీకు ఇచ్చిన ఈ సమయాన్ని నీకు నువ్వు పోస్ట్ మార్టం అవ్వటానికి వినియోగించుకో, బాగవుతావు. బయట ఉంటే ఏమవుతావు? కొయ్యరు, ఇంకొద్దిగా రాస్తారు పెంట, ఇంకొద్దిగా పేడ. బయట ఉంటే దేవుడైతే కడుగుతాడు, శుద్ధిపరుస్తాడు, బాగు చేస్తాడు. కోరుకో దేవుణ్ణి. లోకం కొరకు మరణించిన దేవుణ్ణి నీవెందుకు పొందుకోవటం లేదో, నీవెందుకు అన్నీ కూడా నాలో మొత్తము కూడా నేను ఇట్లా తక్కువగా ఉన్నాను, ఆరోగ్యంలో తక్కువగా ఉన్నా, ఆస్తిలో తక్కువలో ఉన్నా, ఐశ్వర్యంలో తక్కువలో ఉన్న సమస్తం కూడా ఆయన క్రీస్తుని గురించిన సాక్ష్యం. కొరింథీ ద్వారా ఆయన మనలందరినీ కూడా ధనవంతులను చేయ ఆయన దరిద్రుడయ్యాడంట. ఎంత ధనవంతుడు ఆయన! మొత్తం సృష్టికర్త సిలువ మీద కోయించుకుంటాడట్లా. సృష్టికర్త, నేను సృష్టికర్తని సిలువలోకి నేను ఎందుకు వెళ్తాను? నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు చేసిన దానికి నువ్వు వెళ్ళవమ్మా, నువ్వు అనుభవించు. ఆయన దరిద్రుడయ్యాడు, హేళనలకు లోనయ్యాడు, అపహాస్యాలకు గురి అయ్యాడు. ఆయన నీ కొరకు నా కొరకు. ఆయన ధనవంతుడు, మనము దరిద్రులము. మనము దరిద్రతలో ఉన్న మన అందరినీ కూడా ఆయన ఆ యొక్క రక్షణ అనే ధనములోనికి ప్రయాణింపజేయడానికి ఆయన సమస్తం కూడా దారబోసాడు. ఎందు నిమిత్తం? నువ్వు నేను కూడా ఇట్లా సమయాన్ని పాడు చేసుకోమనా? నువ్వు నేను కూడా లోకంలో హేళనగా జీవించమనా? కాదండి, కాదు. మన యొక్క ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి, ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశోధించుకోవాలి. దేవుని యొక్క వాక్యముతో కోయబడాలి. దేవుని యొక్క వాక్యముతో నీలో ఉన్న ఆ యొక్క కుళ్ళు, ఆ యొక్క చెడుతనం, ఆ యొక్క లోకమని పుండు సమస్తం కూడా అది కోసి పడవేస్తుంది బయట. రక్షణ అనే ఆయుధం కలిగి ఉండాలి. రక్షణ అనే ఆయుధం కలిగి ఉండకుండా మనము ఈ లోకాన్ని మనం జయించలేము. లోకానికి లోబడి మనము కుప్పకూలుతాం. మనం మొదట మనకు ఈ దేవుడు ఎవరంటమ్మా? రాజు అయ్యన్నాడు. ఆ తర్వాత ఏమయ్యాడంట? ఆయన మనకు ఆశ్రయదుర్గం అయ్యాడంట, విమోచకుడు అయ్యాడట. ఆ తర్వాత ఇప్పుడు ఈ 3 కార్యాలు మన యొక్క దగ్గర ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన రాజు అయి ఉన్నాడు కాబట్టి తన ఒక్కగానొక్క కుమారుడైన క్రీస్తు యేసుతో పాటు రాజు దగ్గరకు ఎంత ఉంటుందా ఆస్తి, అంత ఉంటుందా? మొత్తము కూడా ఆయనదే, లోకమంతా కూడా ఆయనదే. పళ్ళెము పట్టుకొని ఆయనతో పాటు సమస్తం, ఇదిగోమ్మా నీకు ఇచ్చాను, అయ్యా ఇదిగో అయ్యా నీకు ఇచ్చా, తీసుకో. కానీ నువ్వు తీసుకోలేవు, ఎందుకంటే పరిశుద్ధత లేదు. పరిశుద్ధత ముఖ్యము. దేవుని దగ్గర అందుకోవాలంటే పరిశుద్ధత కావాలి. దేవుని యొక్క స్వరూప్యంలోనికి రావాలి. లోకం కూడా అందుకుంటూ ఉన్నారు లోకరీతిగా. కానీ ఎల్లకాలము కూడా నిలిచే ఈ పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉన్న పరిశుద్ధతను బట్టి ఇస్తాడు ఆయన. మనం అపరిశుద్ధులుగా ఉంటే ఆయనకు మనతో ఏం పని? మనకు లోకంతో పని. ఎప్పుడు జాగ్రత్త సుమ. దేవుని యొక్క కార్యాన్ని ఎవరు కూడా హేళన పాలు చెయ్యొద్దు. వాళ్ళు హేళన అవుతారు. లోకంలో మనం హేళన అవుతాం. లోకంలో పాపం అనేది హేళనగా మారుస్తుంది, శాపం అనేది హేళనగా మారుస్తుంది. నేను ఒకసారి మీకు నేను చెబుతాను, వినండి.
సార్ నేను ఎన్జిఓ కాలనీ అని ఒకటి ఉంటుంది వనస్థలిపురం. ఆ ఎన్జిఓ కాలనీలో ఒకసారి ఈ పిల్ల చిన్నప్పుడు, చాలా చిన్న పిల్ల, ఈ జయప్రకాష్ ముఖేష్ ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర ఉంటున్నారు వాళ్ళన్న, వీళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు ఎప్పుడు. చాలా చిన్న పిల్ల. విజయవాళ్ళు అప్పుడు ఇక్కడ గుడిసెలో ఉన్నారు విజయవాళ్ళు. అయితే అప్పుడు నేను ఎన్జిఓ కాలనీ దగ్గర నేను ఛాయ్ కోసమని వెళ్ళాను. అయితే బస్సు కండక్టర్ నా పక్కన వచ్చి కూర్చొని నా బ్యాగ్ చూసి, అయ్యగారు మీరు హెబ్రోను సేవకులని అట్లాగూ మాట్లాడించాడు. అవునండి హెబ్రోను సేవకుల్ని అన్న. అయితే పక్కన కూర్చుని ఆ పిల్లలు ఎవరో వాళ్ళిద్దరు బాయ్స్ ఇద్దరు కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటే పాప మీ పిల్లలు ఏంటి, నేను వచ్చే 5 నిమిషాలు 10 నిమిషాలు ఛాయ్ తాగారు కానీ వెళ్ళటలేదు అటు ఇటు అంటే ఆ డ్రైవర్ ఒక మాట అన్నాడు. నేను ఎంత ఆశ్చర్యం అంటే లోకం మనల్ని ఎంతది అంటే మనము చేసే కార్యాలు, నీ కార్యం నీకు అందంగా ఉండొచ్చు, నీ కార్యం నీకు అందంగా ఉండొచ్చు, కానీ వేరే వారికి అది అందం కాదు, అది చండాలం ఆ కార్యం. చూడండి వాళ్ళిద్దరూ ఉదయం నుంచి కూర్చుంటారు. మా ట్రిప్పులన్నీ కూడా అయిపోయి ఈ బస్సు నేను మాది 1 గంట 2ంటికి ఎన్నింటికి ఇక్కడ పెట్టి మళ్ళీ వేరే డ్రైవర్ వచ్చి మళ్ళీ బస్సు తీసి రాత్రి 10ంటికి పెట్టే వరకు కూడా 10ంటి వరకు పెట్టే వరకు కూడా ఈ ఇద్దరు బాయ్స్ ఇట్లాగే ఇక్కడ కూర్చొని బీటెక్ పిల్లలు మాట్లాడుకుంటూనే ఉంటారన్నాడు. అదేంటి అన్న, ఆయన ఒక మాట అన్నాడు, వాళ్ళిద్దరికి పని పాట లేదన్నాడు. పని పాట లేదు, సాతానుడి చేత మనం ముద్రయించుకుంటాం. ఇట్లాగే నీవు ఎప్పుడన్నా దేవుడి దగ్గరికి వస్తుంటే దేవుని దగ్గర కూర్చోవటానికి, దేవుని మాటలు మాట్లాడటానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటుంటే పని పాట లేకుండా నువ్వు వాడితో కూర్చున్నావు చూడు సాతానుడితో, వాడు అది అలుసుగా తీసుకుని నీ చేయి పట్టుకుని లాగుతాడు వెనక్కి. ఏం వెళ్తావులే, వచ్చే ఆదివారం వెళ్తూ ఉండు, వచ్చే ఆదివారం వెళ్తూలే, సంవత్సరానికి 53 లేక 54 ఆదివారాలు, వచ్చే ఆదివారం వెళ్తూలే. ఈ సాతానుడు యొక్క కన్నింగ్ ఎలా ఉంటుందంటే వాడి యొక్క కన్నింగ్ నేర్చారు. ఈ ఆదివారం వరకు కూడా మనం ప్రయాణించకుండా ఈలోపే ప్రాణాన్ని హరించేవాడుగా ఉంటాడు. జాగ్రత్త సుమ. దైవికమైన మాటలు కాకుండా దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క సంబంధికమైన మాటలు కాకుండా లోకం ఏదన్నా నీ దగ్గర కూర్చుని నీతో పాటు వస్తూ మాట్లాడుతూ ఉందంటే నీ వాటిని ఆదిలోనే తుంచి పారేసేయి. ఎందుకంటే అంత్య నిష్ఠూరము కంటే ఆది నిష్ఠూరమే మేలు. అంతిమంగా మళ్ళీ సాతానుడు నిష్ఠూరపడటం ఎందుకు? మొదటే వాళ్ళు నిన్ను బట్టి నిష్ఠూరపడాలి. అమ్మో వీళ్ళు దేవుని సంగతులు మాట్లాడుతున్నారని నిష్ఠూరపడి వాళ్ళు పోతారు. నీ జీవితం వాళ్ళు ఇక పాడు చేయలేరు. వాడేమని అనుకుంటాడు, ఈడేమని అనుకుంటాడు, ఆమె ఏమని అనుకుంటుంది, ఈడేమని అనుకుంటారని వాళ్ళ దగ్గర కూర్చున్నారంటే వాళ్ళు నీ ప్రాణాన్ని హరిస్తారు. నీ దేవుడు, నీ దేవాది దేవుడు రాజయ్యున్నాడు. ఆయన నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన నీకు విమోచకుడై ఉన్నాడు. ఆయన యొక్క కృపాతిశయమును, ఆయన యొక్క విశ్వాస్యతను నువ్వు ఆరాధించేటట్లుగా ఉండాలి. ఎవరి నోటితో? నీ నోటితో. ఎవరి నోరు వారు దేవుని ఆశ్రయించు. చూడండి, ఇంకా 2 మాటలు చూపిస్తాను నేను. 2 చూడండి, కీర్తనలు చూడండి, 89వ అధ్యాయము 16, 17, 18. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. అది చూడండి, మొదట మనకు దేవుడు రాజు అయ్యున్నాడు, అందు నిమిత్తం ఆరాధించాలి. ఇంకొకటి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, అందుకు ఆరాధించాలి. విమోచకుడై ఉన్నాడు, అందుకు ఆరాధించాలి. ఇక్కడ ఏమై ఉన్నాడంట? అది మనకి దేవుడు నీతి అయ్యాడంట, దయ అయ్యాడంట. నీతి చూపించేవాడు మన పట్ల, దయను ప్రకటించేవాడు మనందరి పట్ల. ఇన్ని కార్యాలు దేవునిలో ఉన్నాయమ్మా. ఆయనలో ఏముందంట? కృపాతిశయం ఉంది, విశ్వాస్యత ఉంది, నీతి ఉంది, దయ ఉంది. ఇవన్నీ లోకం మన మీద ఇవన్నీ కూడా చూపిస్తుందా? చూపించదు. నీ కొలీగ్స్ చూపిస్తారా? చూపించరు.
నీ యొక్క పక్కన ఉన్న వాళ్ళు చూపిస్తారా? చూపించరు. నీ బంధువులు చూపిస్తారా? చూపించరు. నీ భర్త లేకపోతే నీ యొక్క భార్య, నీ పిల్లల ఎవరైనా కానీ చూపిస్తారా? చూపించరు. కేవలం ఈ కార్యాలు దేవుడు చూపించే దేవుని సన్నిధానానికి రాకపోతే ఇన్ని నువ్వు కోల్పోతావు. దేవుని యొక్క మందిరావరణానికి ఒక దినము దేవుని యొక్క మందిరావరణానికి వస్తే ఏమనుంది? 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే 1000 దినముల కంటే శ్రేష్టం అంటే అర్థం ఏంటి? నీవు లోకరీతిగా నీ యొక్క బ్రెయిన్, నీ యొక్క మైండ్ సెట్ లోకము 1000 రోజులు నువ్వు బయట ఉండటానికి 1000 దినముల కంటే కూడా అంటే అబౌవ్ మోర్ దెన్ 1000 days దానికంటే నువ్వు కోరుకున్నావు అనుకో, ఒక దినం వచ్చి కూర్చొని మందిరంలో ఆ యొక్క నువ్వు కోల్పోయిన 1000 దినాలు నువ్వు వెనుకకు తిరిగి చూస్తే అరే ఆ 1000 దినాలు పాడైనయే, 1000 దినాల కంటే ఎక్కువ. అందులో లేని సంతోషం ఒకే ఒక్క దినం దేవుని యొక్క మందిరావరణంలో కూర్చుంటే నాకు దొరికిందే అన్న ఆలోచనలోకి రావాలి. మైండ్ అన్న ఆలోచనలోనికి రావాలి. నీ యొక్క స్థితి, నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు సమస్తము కూడా దేవుని మీద ఆనుకుని ఉండాలి. యెహోవాను వెతికేటట్లుగా ఉండాలి. దేవుని చేత నువ్వు గుర్తించబడేటట్లుగా ఉండాలి. దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు అది కాదు. నువ్వు దేవునికి తెలుసా? నీవు తెలుసా దేవుడికి? నీవు తెలిస్తే నీవు ఆయన ద్వారా నీతి పొందుకుంటావు, నీతి కార్యం పొందుకోగలవు, దయకు సంబంధించిన కార్యం పొందుకోగలవు. ఆయన నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ఆయన నీకు బలముగా ఉంటాడు, ఆయన నీకు కొండగా ఉంటాడు. సమస్తమైన కార్యాలు కూడా ఆయన నీకు విమోచకుడుగా ఉంటాడు, ఆయన నీకు రాజుగా ఉంటాడు. అప్పుడు ఆయన నీవు ఆయన లోకానికి అందరికీ తెలుసు కదా మరి దేవుడు ఆయనేని సృష్టికర్త అని. కానీ ఆయన యొక్క దృష్టిలో నీవున్నావా? ప్రయత్నించండి. ప్రయత్నించడం కాదు, పోరాడండి. క్రైస్తవ్యం అనేది ప్రయత్నం కాదు, అది ఒక స్ట్రగుల్, అది ఒక పోరాటము. ఈ యొక్క పోరాటంలో కాళ్ళు చేతులు తెగిపోవచ్చు, ప్రాణాలు కూడా పోవచ్చు. అది ఒక పోరాటం, ప్రయత్నం కాదండి. క్రీస్తుతో నడవటం, క్రీస్తుతో పరిగెత్తటం, క్రీస్తును కోరుకోవటం అది ఒక పోరాటం. ఆ యొక్క పోరాటంలో ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి అవమానాలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ప్రాణహాని జరుగుతున్నా ప్రతిదీ కూడా నీవు మొత్తము కూడా ఆ యొక్క పోరాటాన్ని నువ్వు ఆపకు. అందుకని దేవుని యొక్క వాక్యం, దేవుడు క్రీస్తు యేసు వారు మాట్లాడుతూ ఉన్నారు. నీ యొక్క శరీరంలో కుడి చెయ్యి నీకు అభ్యంతరమా? దాన్ని ఏమన్నాడు? తీసేయమన్నాడు. తీసేయటువంటి అర్థం ఏంటి? చేతిని కొట్టుకోవని కాదు. ఈ చేతి ద్వారా నువ్వేమి తప్పుడు కార్యాలు చేస్తున్నావు అది తీసేయి. ఎడమ చేతితో నీకు అభ్యంతరకరంగా ఉందా? అది తీసేయి. ఆ చేతితో నువ్వేం చేస్తున్నావో, నీ 2 కాళ్ళు నీకు అభ్యంతరకరంగా ఉన్నాయా, అటు తీసుకుపోతున్నాయా, నిన్ను బయటికి తీసివేయి. వాళ్ళందరినీ లోకమును కొట్టివేయి. అప్పుడు నీ యొక్క కాళ్ళు లోకమని, ఆ యొక్క మైండ్ సెట్లో ఉన్న ఆ యొక్క లోకమని, ఆ యొక్క వాంఛ బయటికి పోయినప్పుడు నీ యొక్క పాదములు 2 కూడా మందిరంలోనికి ప్రయాణిస్తాయి. లోకం అనేది నీ యొక్క మనసులో ఉన్నప్పుడు మందిరం వైపు నీ యొక్క కాళ్ళు రావు. సేవకుడు బ్రతిమిలాడినే రావు. ఒకరోజు ఈ పిల్లోడు ఆనంద్, అతని వయసులో నాకంటే చాలా చిన్నోడు, ఒకరోజు అన్నాడు, నాకు భలే నేనది ఈరోజు కూడా ఆలోచిస్తా. విశ్వాసులను మందిరానికి తేవడం అది సేవకుడి యొక్క బాధ్యత, అది కాదు. విశ్వాసుల యొక్క బాధ్యత. నీ సాక్ష్యం అన్నాడు అతను. నిజంగా నేను అనుకున్నా, ఎంత కష్టపడతానండి ఈ సేవలో, ఎంత కష్టపడతాను. ప్రతిదానికి కూడా సాక్ష్యం ఈ పిల్లోడు జయప్రకాష్. ఎంత బలవంతాన్ని లేస్తానంటే అది నాకు బాధ్యత. గుర్తు రాగానే బలవంతాన్ని లేస్తాను, నేను బలవంతాన్ని లేచి ఇక బాధ్యత రాగానే, బాధ్యత గుర్తు రాగానే పరుగులు తీస్తాను నేను. మీరు అందరూ కూడా దేవునిలో స్థిరంగా ఉంటే ఇతరులను మీరు ఆకర్షించాలి, నూతనమైన విశ్వాసులను మీరు తేవాలన్నాడు ఆ పిల్లోడు. చూడండి ఎంతది చిన్న వయసు అండి.
అది సేవకుడు పక్కన కూర్చొని ఆలకిస్తే నాకు అది మనసుకు, నా యొక్క హృదయానికి, నా యొక్క మైండ్కి ఎంత ఊరట అనిపించిందంటే ఆ మాట నేను జ్ఞాపకం చేసుకుంటామంట. నాకు ఆనందం అంటే గుర్తొచ్చేది ఆ మాట గుర్తొస్తే నాకు గుర్తొచ్చేది ఆనంద్. ఆ రెండు కూడా నాకు అట్లా అవినాభావ సంబంధం లాగా ముడి వేసుకుంది ఇక్కడ నాకు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కార్యమును పూనుకునేటట్లుగా ఉండాలి. క్రీస్తు యేసు వారు ఆయన యొక్క రక్షణ కార్యము, ఆయన లోకానికి మనతో ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి నాన్న? దేవుడు మనకు తోడు. క్రీస్తు యేసు వారు ఆయన యొక్క తండ్రిని మనకు చూపించాడు. మీకు తోడుగా ఉన్నాడయ్యా సృష్టికర్త, నేను మీకు తోడుగా ఉంటా, మీతో నేను నడుస్తా, మీకు ఎవరి తోడు అవసరంలే, లోకంతో మీకు సంబంధం లేదు, కేవలం నన్ను కలిగి ఉండండి. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మీకు తోడు అని అర్థమంట. ఆ మాట తోడుగా దేవుణ్ణి కాకుండా లోకాన్ని పెట్టుకుంటే ఈ తోడు ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది మనల్ని. జాగ్రత్త సుమ. లోకము తోడు నాశనము, దేవుని తోడు మనం అంతకంతకు కూడా వర్ధిల్లుతాం. చూడండి, ఒక్కొక్క కార్యం దేవుడు మనకి మొదట ఏంటంట? రాజు, ఆశ్రయదుర్గం, విమోచకుడు, దయ, నీతి. ఈ 5 కార్యాలు దేవుడు అంటే అది. ఆ 5 కార్యాలు కలిగిన దేవుణ్ణి మనం ఏం చేయాలంట? మనము నీ నోటితో నీవు ఆరాధించు. నీ నోటితో నీ జీవితం అంతా కూడా దారిపోయి నువ్వు ఇదిగో వాళ్ళని నువ్వు ఇది వాక్యం ఆలకించు, నువ్వు అది చేయి, ఇది చేయనుందా? నోటిని పెట్టమన్నాడు దేవుడు అక్కడ. అంతే. నోటితో నువ్వు ఆరాధించు. నీ ఆరాధన నీది. సహోదరుడు భక్త సింగ్ గారు వ్యక్తిగతమైన ఆరాధన, ఎంత చక్కటి ఆరాధనో, ఎంత చక్కటి ఆరాధన. వ్యక్తిగతం. దేవా, నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను కాపాడావు, నువ్వు నన్ను విమోచించావు, నాకు ఇచ్చావు సంతోషం, నాకు ఇచ్చావు సమాధానం, నాకు ఇచ్చావు. సంఘముతో చేరి నువ్వు వ్యక్తిగతంగా ఆరాధించు. సంఘములో కూర్చుని నువ్వు వ్యక్తిగతంగా ఆరాధించు, వ్యక్తిగతంగా సేవించు. నీ నోటితో నువ్వు స్వేచ్ఛ అర్పణ అంటే నీకు స్వాతంత్రం, క్రీస్తు అనే స్వాతంత్రం నీలో ఉన్నప్పుడు స్వేచ్ఛ అర్పణ వస్తుంది. స్వేచ్ఛ అర్పణ, స్వేచ్ఛమైన ఆరాధన. దేవా, నువ్వు నన్ను రక్షించావని చెప్పలేవా? నువ్వు నన్ను రక్షించావు చెప్పలేవా? నువ్వు నన్ను బ్రతికించావు చెప్పలేవా? ఈ దినం నేను జీవించి ఉన్నానంటే నాలో ఏ గొప్పతనం లేదు అనలేవా? కేవలం నీ యొక్క ఉచితమైన కృప చెప్పలేవా? అది దేవుడిని ఆ రీతిగా ఆరాధించలేవా? గత ఆదివారం నుంచి ప్రభు దినం నుంచి ఈ ప్రభు దినం వరకు నన్ను కాపాడుతూ వచ్చావు, నీవెంత కూడా మహోన్నతుడవు చెప్పలేదా నోరు? ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి మనము ఆరాధించేటట్లుగా ఉండాలి. ఆ రీతిగా మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఒక పాట పాడుకుని మనము ఆరాధనలోనికి వెళదాం. రండి నాన్న. మీరు సంఖ్య నుండి పాట సంఖ్య 290. గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదాము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదాము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను.
అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు విల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెళ్ళుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. అన్నా కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి. అన్నా కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి. ఇంకా దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. ఇంకా దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. కుమ్మముల్ తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా. గుమ్మముల్ తెరచి చక్కగా నడువుడి జయ వీరుడు రాగా. మీ మేళ తాళ వాద్యముల్ బూరా లేత్తి ధ్వనించుడి. మీ మేళ తాళ వాద్యముల్ బూరా లేత్తి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము.
యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము